గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి ప్రభువ, మరి ఈరోజు తండ్రి నాయన మరి శుక్రవారం తండ్రి నాయన ప్రభువ, మరి నిన్నటి నాడు ప్రభువ మరి శుక్రవారం, మరి ఈరోజు మరి శుక్రవారం మరి తండ్రి ప్రభువ, మరి ఈ అంచనా ప్రకారం ప్రభువ తండ్రి నీ ఆత్మ నడిపింపులో మరి శుక్రవారం గురించి మరి చెప్పనందుకు నీ ఆత్మ ప్రభువ తండ్రి పరిశుద్ధాత్మ దేవ, మరి నువ్వు ప్రభువ నాకు ఇచ్చిన శక్తి ద్వారా ప్రభువ నువ్వు ఇచ్చిన జ్ఞానం ద్వారా మరి నడుస్తున్నా తండ్రి. అదేవిధంగా ప్రభువ మరి ఆరాధనలో కానీ మాటలలో కానీ మరి వాక్యంలో కానీ ముందుకు తీసుకెళ్ళమని మాలో నుండి మాకు నడిపించమని నజరేడైన యేసు నామంలో అడిగి బతింగాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులవలే మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులవలే మధ్యలో వేలాడిన యేసయ్యా, మేలైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్లా నలిగితివా, నీవెంతో అలిసితివా, మేలైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నీవేలో నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులవలే మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నిన్ను ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువను మోయలేక మోసితివి, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసితివి, కొరడాలే చీల్చిన నీ సుందర దేహమునే తడిపెను నీ తదువును హృదయించినవయ్యా, సిలువలో ఆ సిలువను ఆ ఘోర కల్వరిలో వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలె మోయా ఉన్నావు, ముఖం మీద ఉమ్ము వేస్తే మౌనము అయినావు, దూషించి అసహించి హింసించి నిన్ను ఊహించి, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులవలే మధ్యలో వేలాడిన యేసయ్యా, ఊహకు అందని నీ త్యాగం యేసయ్యా,
ఊహకు అందని నీ త్యాగం యేసయ్యాను. నాదు పాపము నిన్ను సిలువ గూర్చిన చేసేను. నాది పాపము నిన్ను సిలువకు గురి చేసెను. నా దోషము నిన్ను అపరాధుగా అసహించెను. సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలో తుదవలే మధ్యలో వేలాడిన యేసయ్యా. నీవు కార్చిన రక్త అపరాధములే నా అపరాధము. సిలువ చేర్చిన విరిగిన హృదయమే అంటివి సిలువలో ఆ సిలువలు. ఆమె స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపణ తండ్రి. మరి నాయన ప్రభు, మరి సిలువలో మరి తండ్రి మా కొరకు ప్రభు, మరి మీ ఘోర పాపములు చేసిన వారం ప్రభు, మా కొరకు ప్రభువ, మరి మా కొరకు తండ్రి నాయన ప్రభువ, మరి నీ శిలువ మీద ప్రభువ రక్తాన్ని కార్చి ప్రభువ, మరి అన్నిలు ప్రభువ, మరి ఎంతో మంది తండ్రి నాయన ప్రభువ, మరి మా కొరకు ప్రభువ అన్ని జనాంగం కోసం శిలువలో మరణించావు తండ్రి. ఘోర పాపం చేసిన మా కొరకు కొరడాలతో చీల్చబడి మరి తండ్రి ఎంతో శ్రమపడి నాయన మాకు ప్రభువ రక్షణ కొరకు తండ్రి నీ రక్తాన్ని మన శరీరాన్ని అప్పచెప్పారు తండ్రి. అదేవిధంగా తండ్రి, అదేవిధంగా ప్రభువ మరి నీ ఆత్మ చేత మరి శిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువ మేము ముందుకెళ్ళేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా మరి ఈరోజు శుక్రవారం, మరి ఈరోజు 7 మాటలు మరి మనం మాట్లాడుకున్నాం. 7 మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి మనము మరి ధ్యానించుకుందాం. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మొదటి మాట, సిలువలో పలికిన మొదటి మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చిట్టీలు వేసుకునేది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి శిక్ష వేసినప్పుడు ఆయన శరీరధారి ఉన్నాడు కాబట్టి ఆ బాధతో చెప్తా ఉన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించయ్యా అని ప్రార్థిస్తున్నారు. అంటే ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన తండ్రి అయిన దేవునితో మరి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కాబట్టి మీరు క్షమించు నాయన. వారికి తెలియదా? వాళ్ళకి తెలిసి చేసినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కృపతో మరి
మనల్ని క్షమించాడు. ఒక చిన్న గాథ చెప్తాను, కథ లాంటిది. ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలంటే, ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు సత్యమైన వాడు, గొప్పవాడు. అక్కడ ఆ ప్రాంతం మొత్తం అడవి ప్రాంతము, చాలా చాలా చెట్లు, చాలా అడవి లెక్క ఉంటుంది. అప్పుడు ఏం చేశారంటే, ఆ రాజు అందరికీ దాన ధర్మాలు చేసేవాడు, సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టేవాడు. కానీ తన కుమారుణ్ణి ఒకరోజు ఏం చేశాడంటే యుద్ధానికి తీసుకెళ్ళిన తర్వాత ఆ సమయంలో అక్కడ బందిపోట్లనే దొంగలు, అంటే ఘోరమైన వారు వచ్చారు. వారు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తూ ఉండేవారు. అంటే అంత క్రూరులు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు కుమారుడు అడుగుతున్నాడు కాబట్టి ఏం చేశాడంటే, తండ్రి అయిన రాజు కుమారుణ్ణి తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, అక్కడ ఆ బందిపోట్లతో జంతువుల్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు ఆ బందిపోట్లు ఆ సమయంలో బందిపోట్లు వచ్చారు. యుద్ధం నడుస్తూ ఉంది. ఆ పిల్లగాడు ఆ కుమారుడు కింద పడిపోయిన తర్వాత రాజు ఏం చేశాడంటే, కుమారుడిని పట్టించుకోకుండా యుద్ధం చేస్తూ ఉంటే ఆ బందిపోటు ఒక్క కుమారుడు మరణించాడు ఆ యుద్ధంలో. ఆ బందిపోట్లు ఆ కుమారుడిని చంపేశాడు. కుమారుడికి వరకు రాజ్యానికి వచ్చేసాడు. కుమారుడు శవాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రాజు ఎంతో బాధపడుతూ ఎంతో ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ రాజుకి అనిపించింది, ఎవరు లేరు, వారసుడే లేరు కాబట్టి ఆ రాజ్యంలో ఆయన పుట్టిన ఒక కుమారుడు చనిపోయాడు కాబట్టి ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశారంటే, ఎవరైతే బందిపోటు ఉన్నాడో ఆ బందిపోటుని బంధించిన తర్వాత ఆ బందిపోటుకి ఈయన క్షమాగుణం టైప్, ఈయన మనసు చాలా మంచిది కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఆ బందిపోటుని చంపకుండా ఆ బందిపోటుని క్షమించి వదిలేసి, అంత కోపంలో మన కుమారుణ్ణి చంపేస్తే మనం ఊరుకుంటాం. అదేవిధంగా ఆ రాజు ఆ శత్రువు అయిన వాడిని చంపకుండా వదిలేశాడు. వదిలేసి ఆ రాజ్యాన్ని కూడా నా కుమారుడా అని చెప్పి వారిని పట్టుకున్నాడు. అంటే ఇది కృప, దీన్ని కృప అంటారు. అంటే ఈ రకంగా దీన్ని కృప అంటారు. స్టెఫను రాళ్లతో చంపబడినప్పుడు కూడా ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాతనే ఆయన చెప్పాడు. కాబట్టి స్టెఫెన్ కూడా ఏమన్నాడంటే ఆ మాటలో, ప్రభువా తండ్రి ఏం చేస్తున్నారు వీరని క్షమించు అని అన్నాడు. అంటే అంత ప్రాణం పోయిన స్థితిలో ఉన్నా కానీ ఎవరికి ప్రార్థన చేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరు ప్రార్థన చేశారంటే స్టెఫను చేశాడు. స్టెఫను కాకుండా తండ్రి అయిన దేవుడికి ఎవరు చేశారంటే యేసు ప్రభు వారు చేశారు. అంటే ఆయన మనకు కృప అనేది అనుగ్రహించాడు. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం బ్రతకలేము. తండ్రి అయిన దేవుడి చేతిలో నుంచి, ఆయన ఉగ్రత నుంచి మనం ఈరోజు వరకు మనం కాపాడలేకపోయినాం. తన ప్రియ కుమారుణ్ణి మనం మరణించేలాగా సిలువేస్తే ఆయన ఊరుకోలేదు. కాబట్టి ఆయనకు ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని వదిలేయండి, వీరిని క్షమించు అన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చింది ఏంటంటే క్షమాగుణం. అంటే మనం ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇందులో మనకు తెలుపుతూ ఉన్నారు. దాని ద్వారా మనకు రక్షణ అనేది కలిగింది. దాని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం, ఆయన పునరుత్థానం, అంటే ఆయన మరణం ద్వారా మనకు రక్షణ కలిగింది. దేవుడికి ప్రభువుకి మహిమ కలుగును గాక. రెండో మాట, సిలువలో పలికిన రెండో మాట, లూకా 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారంటే, సిలువ పక్కన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ కుడి సైడు ఎడమ సైడు ఇద్దరు దొంగల్ని కట్టేశారు.
ఆ శిలువ మీద ఉన్నారు, వాళ్ళు కూడా మరి శిక్షకు పాత్రులై ఉన్నారు. అప్పుడు ఏమంటుందంటే, ఒక దొంగ ఏమంటుందంటే, నీతో కూడా నేను పరదేశంలో ఉంటానా యేసు అని అడుగుతా ఉన్నాను. నేను నీతో పాటు మరి నీ రాజ్యంలో నేను ఉంటానా అని అడుగుతా ఉన్నాను. నీ రాజ్యంలో నేను కూడా వస్తానా, మరి నీ రాజ్యంలోకి నేను వస్తానా అని అడుగుతూ ఉన్నాడు. ఆయనను 42వ వచనం చూడండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేను ఏమంటుండు యేసు, నేను నీ రాజ్యంలోకి, అంటే మరణించిన తర్వాత ఆయన ఏం చెప్తుందంటే, నేను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పి ఆయన ఏమంటుండంటే, ఇక్కడ ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. అంటే ఈయన పాపం లేనివాడు, ఈయన ఎటువంటి పాపం చేయలేడు, కానీ ఇతనికి సిలువ వేశారు. ఈయన మానవత్వంలో మరి ఈయన ఏ తప్పిదం లేని వ్యక్తిని సిలువ వేశారు. మరి పక్కనున్న మరి దొంగతో కూడా అంటా ఉన్నాడు, ఈయన కూడా దొంగనే. ఈయన ఏమంటున్నాడంటే, నీవు మనమైతే ఈ ఈ ఈ శిక్షకు పాత్రులం, కానీ ఆయన మాత్రం పాత్రుడు కాదని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన ప్రభువుని మరి తెలుసుకున్నాడు, ప్రభు యొక్క మరి హృదయాన్ని తెలుసుకొని ఆయన మారు మనసు పొందాడు. అంటే ఇక్కడ పాప క్షమాపణ కోరాడు. అంటే నా పాపాలను ఒప్పుకున్నాను యేసు, అంటే ప్రభువా నేను నీతో కూడా పరదేశంలో ఉంటాను, నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతూ ఉన్నాడు. అంటే ఈయన మనసు మార్చుకున్నాడు. ఇది ఇంకా మనలో మరి మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే మనసు పాపాలను ఒప్పుకొని మనసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ మారు మనసు గురించి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ పరలోక రాజ్యం అంటే పరదేశంలో నువ్వు కూడా ఉండు అంటే ప్రభు ఆయనకు రక్షణ కలిగించాడు. అంటే ఆయన పాపాలన్నీ క్షమించబడినాయి, ఆయన పాపాలు క్షమించబడినాయి, ఆయన మారు మనసు పొందాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మారు మనసు పాప క్షమాపణ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆయన మాటలో 2వ మాటలో మారు మనసు పాప క్షమాపణ గురించి చెప్తా ఉంది. మరి సిలువలో పలికిన 3వ మాట యోహాను 19:26 వచనం. సిలువలో పలికిన 3వ మాట యోహాను 19:26-27 వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియలో ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకున్నాడు. దీనికి అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాధ్యత గురించి చెప్తా ఉన్నారు. అంటే ఇదిగో నీ తల్లి, నువ్వు బాధపడకు, నా కొరకు మీరు ఏడవకండి, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పి మరి అంతకుముందు ఏం చేశాడంటే తల్లికి బాధ్యతగా తన ప్రియ కుమారుడు, తన ప్రియ శిష్యుడైన యోహాన్ని చూపించి, ఇదిగో నీ ప్రియ కుమారుడు అమ్మ అని తల్లికి మరి ఏం చేస్తుందంటే ఓదార్స్తూ బాధ్యతతో ఇదిగో నీ కుమారుడని చెప్పి ఆ శిష్యుడికి అప్పచెప్పాడు. ఆ శిష్యుడికి ఏం చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆయనను కూడా మరి ఆమెకు అప్పచెప్పాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే తల్లిదండ్రుల్ని మనము సన్మానించాలి. అంటే తల్లిదండ్రుల గురించి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎక్కడ చెప్పారంటే ఎఫ్ఎస్సి రాసిన ఎఫ్ఎస్సి రాసిన 6వ అధ్యాయము 6వ
పిల్లలారా, ప్రభువునందు మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. అంటే పిల్లల గురించి చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3వ మాటలో. ఈ మాట ఆల్రెడీ చెప్పేశాడు. ఎందుకంటే తల్లిదండ్రులందు మీరు విధేయులై ఉండండి. మళ్ళీ ఏమంటున్నాడు? నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని సన్మానించుము. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని సన్మానించుము అని చెప్తా ఉన్నాడు. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్వంతుడై ఉండు అని చెప్పింది. మరి అదేవిధంగా మరి పిల్లలకి ఏం చెప్తున్నట్టే, ఇది వాగ్దానం కూడా ఆజ్ఞలో మొదటిది. మరి మన తల్లిదండ్రులు మనం సన్మానించి మనం ఉంటే మనకేందట, మరి దీర్ఘాయుష్వంతుడు అవుతావని పిల్లలకు చెప్పాడు. మరి తల్లిదండ్రులకు ఏం చెప్తుందంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధను వారికి పెంచుడి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటుండు? మీ పిల్లలకు కోపం లేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో మీరు పెంచండి అని పిల్లలకు తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు. పిల్లలకు తల్లిదండ్రుల గురించి చెప్పాడు. అంటే ఇంత గొప్ప మాట చెప్పాడు. మరి ఇక్కడ ఏమంటుండంటే, ఇదిగో మరి ఏమంటుండంటే, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని చెప్పి తన తల్లితో చెప్పాను. మరి తల్లికి చెప్తా ఉన్నాడు, ఇదిగో అమ్మ నీ కుమారుడు అని చెప్తా ఉన్నాడు. అంటే శిలువ మీద ఉండి బాధ్యత గురించి, తల్లి యొక్క బాధ్యత మరి శిష్యుడికి అప్పచెప్పాడు. అంటే ప్రియమైన శిష్యుడు అంటే ఎంత దగ్గర శిష్యుడైతే అంత బాధ్యత, తల్లి యొక్క బాధ్యత శిష్యుడికి అప్పచెప్పాడు. మళ్ళీ ఏం చేశాడంటే శిష్యుడు కూడా చెప్తుండు. తర్వాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లిని చెప్పి ఆ గడియలో ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకునేను. ఆమెను ఏం చేశాడు? ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ ఎంత నమ్మకంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నాడంటే తెలుసుకోండి. మొదటి దాంట్లో ఏం చేశాడంటే కృప ఇచ్చాడు. మీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించని చెప్పి మనల్ని ఏం చేశాడు? మనల్ని క్షమించాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. మరి రెండో దాంట్లో ఏం చేశాడంటే దొంగకు పాప క్షమాపణ గురించి మరి దేవుడు చెప్పేశాడు. మూడో దాంట్లో తల్లి గురించి ఒక బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా నెరవేర్చాడు. మరి 4వ మాటలో మరి ఏముందంటే శిలువలో పలికిన 4వ మాట, శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 27వ అధ్యాయం 46వ వచనం ఏమంటుందంటే, మత్తయి సువార్త శిలువలో పలికిన 4వ మాటలు ఏమంటుందంటే 27వ అధ్యాయము 46వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటలకు ఆ దేశమంతటా చీకటయ్యెను. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సపక్త అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా
నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అంటే ఏమంటున్నట్టే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటుండు. నన్ను నడిపించావు కదా ప్రభువా, మరి నన్ను తండ్రి లెక్క మరి నడిపించావు. నేను పుట్టి నుంచి మరి మరణించే వరకు నీవు నా చెయ్యి పట్టుకొని నడిపించావు. ఈ లోకంలో నాకు జ్ఞానం చేత నన్ను నడిపించావు అని మరి అడుగుతా ఉన్నాడు. ఎందుకు నా చెయ్యి విడిచితివని మరి తండ్రిని, పరమ తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అంటే ఒక తండ్రి ఎలా అయితే చెయ్యి బట్టి ఎలా నడిపించాడో, మరి పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి అంటే తన వయసు నుంచి, చిన్న బాల్యం నుంచి కూడా మరి 33 ఏళ్ళ వరకు కూడా మరి ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు ఆయన నడిపించాడు. జ్ఞానం చేత నడిపించడం వల్ల ఆయన ఏమంటుందంటే, నా దేవా నా దేవా నా చెయ్యి నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా చెయ్యి ఎందుకు విడిచితివని తండ్రిని అడుగుతున్నట్టే, తండ్రి నా చెయ్యి వదిలేసావు, నా బాధ్యతను నువ్వు మర్చిపోయావా అని అడుగుతూ ఉన్నాడు. అంటే పరమ తండ్రిని అడుగుతూ ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే మానవుల ఒక్క తలంపులో చూసుకుంటే ఒక మనిషి మరి తండ్రి కొన్ని రోజులు పిల్లగాన్ని పట్టుకొని నడిపించాడు. తర్వాత బాధ్యతలు మరి తండ్రి ఆ బాధ్యత వదిలేశాడు. అంటే నేనేమంటున్నావు, నన్ను వదిలేసావు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవా నన్ను వదిలేసావు అని అడుగుతూ ఉన్నాడు. దానికి అర్థం అంటే తండ్రి గురించి కూడా చెప్పాడు. ఇక్కడ మరి తండ్రి యొక్క బాధ్యత గురించి కూడా మరి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి తను ఏం చేశాడంటే చిన్న వయసులో అంటే బాల్యం నుంచి ఇప్పటిదాకా ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టుక నుంచి కూడా ఆయనకు శ్రమలు ఉన్నాయి. మరి ఫరో హేరోదు యొక్క బాధ అంటే హేరోదు తనని చంపాలనుకున్నాడు. తనని బాల్యం నుంచి కూడా తన తండ్రి అయిన యేసేపు మరి తనని పట్టుకుని వెళ్ళడం, దేవదూత రావడం, అది మరి కాపాడడం, మరి యేసేపు తన తండ్రి అయ్యింది, మరి తను పెద్ద చేసి పెద్దవాడైంది. తర్వాత సూచక్రియలు, మహాక్రియలు, అద్భుతాలు, సూచక్రియలు, దేవుని రాజ్యం గురించి ఎన్నో శాస్త్రాలతో మరి ఎన్నో చదివి మరి లేఖనాలను చదివి అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చుకుంటే ఎంతోమందిని కుంటివాన్ని, గుడ్డివాన్ని, మరణించిన వాడిని మరి లాజర్ లాంటి వాళ్ళని మరి ఎంతోమందిని మరణం నుండి లేపినవాడు. కాబట్టి ఆయన మానవత్వంలో కూడా ఎక్కడ మరి తగ్గలేడు. దేవుడు మానవత్వంలో ఉన్నాడు, దైవత్వంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని మరి తండ్రికి చెప్తున్నాడు. నా చేయి ఎందుకు విడిచితివి అని అడుగుతూ ఉన్నాడు. ఈ పాపపు భారము నేను మొయ్యలేకపోతున్నాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద లోకభారము అంత భయంకరమైనది. అంటే పాపం అనేది అంత భయంకరమైనది. అది ఒక్కసారి మన మీద పాప భారం పడితే అక్కడ నరకంలో ఎలాంటి శిక్ష ఉంటుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. తండ్రితో ఉన్నవాడు కాబట్టి తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. యోహాను 5వ మాట, యోహాను 19వ అధ్యాయము 28. ఐదో మాట, అటు తర్వాత సమాప్తము అప్పటికి సమాప్తమైనది. యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పిగొంటినని చెప్పాను. అంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటుండంటే లేఖనాలు నెరవేర్చాను, ఇదే నాకు దప్పిగా ఉందంటే. మామూలుగా ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే రక్తం పోతూ ఉంటే దాహము అంటారు. ఇది ఆత్మదాహం అని మనం అంటున్నాం, కానీ ఇందులో ఆత్మ దాహం గురించి లేదు. లేని దాన్ని మనం పుట్టియద్దు. ఎందుకంటే లేఖనాల ప్రకారం మనం చదవాలి. ఆయన పని ముగించుకున్నాడు. ఆ లేఖనాలు ఎప్పుడో నెరవేర్చబడినాయి.
ఆల్రెడీ అయిపోయింది. ఆయన ఏం చేశాడంటే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మానవుడై ఉన్నాడు. అప్పటికి దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుడని చెప్పలేరు, ఎందుకంటే యూదులు కూడా ఆయన దేవుని కుమారుడని కూడా ఒప్పుకోలేదు, దేవుడని కూడా అసలు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు. ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు మరి రక్తము ఆయన ఏం చేశారంటే కొరడాలతో కొట్టి ఆ రక్తం పోతూ ఉన్నప్పుడు, ఆ రక్తం పోయినప్పుడు దాహం అనేది, శరీరం అనేది బలహీనమవుతుంది. రక్తం పోయినప్పుడు ఏ మనిషి అయినా బలహీనుడవుతాడు. కాబట్టి దాహం గురించి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా లేఖనాల గురించి కూడా చెప్తా ఉన్నాడు. అంటే నా పని నేను నెరవేర్చాను, నేను లేఖనాలని నెరవేర్చానని చెప్తా ఉన్నాడు. నాకు దాహం వేస్తుంది అని అడుగుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా మరి ఆరో మాటలు ఏమన్నాడంటే, యేసు ఆ చెరుక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించాడు. ఏం చేశాడంటే ఇక దాహం అంటే ఏం చేశారంటే వీళ్ళు చెరుకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండేను గనక వారు ఒక సంపూజీ చెరుకతోనూ నింపిన హాసోపు పుడుకను తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి ఏం చేశాడు? ఇక ఆ చేదు నీరుని ఏం చేశారంటే మనకు జీవజలం ఇచ్చిన ఆయనకు మనం ఏం చేస్తున్నామంటే మరి ఏంటంటే ఆయన మనకు జీవజలం ఇచ్చాడు. జీవజలము మరి మన్నాన్ని గురిపించాడు, మరి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. అదేవిధంగా మరి తండ్రి యొక్క దేవుడు చేసిన కార్యాల్లో మరి కుమారుడైన ఆత్మయ్య ఉన్నాడు తండ్రి, మరి కుమారుడు అవన్నీ చేశాడు. కానీ జీవజలం నేను మీకు ఇస్తానని చెప్పాను. సమరయ స్త్రీకి చెప్పిన మాటలు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సమరయ స్త్రీకి ఏమన్నాడంటే, నాకు దప్పిగుంటిని, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు వేయమంటే ఆమె ఏమంటుందంటే, నీళ్ళు పోస్తాను, మీరు నీళ్ళు తాగకూడదు, మేము యూదులము, మీరు యూదులు, మేము సమరయులం అంటే ఆమె ఏమంటుందంటే, ఆ తండ్రికి తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇచ్చును కదా అని చెప్తాం. అంటే జీవజలం గురించి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆయనకు అట్లాంటి ప్రభువుకి మనం ఏం చేసామంటే చెరుకతో చేదు నీరు అందించాం. అప్పటికైనా ఏం చేశాడంటే ఆ నీరు తాగి తల వంచి ఆత్మను అప్పగించాడు. అంటే అప్పటికి మరణానికి దగ్గరగా ఉన్నాడు. అప్పటికి మరణించలేడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు. అంటే చెరుక పెట్టిన తర్వాత ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల వంచాడు. అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడు. మరి ఆఖరి మాట ఏముందంటే, లూకా 23:46 లూకా ఆఖరి మాట 7వ మాట, లూకా 23:46 ఏం చెప్పారంటే, ఆఖరి మాటలు ఏమంటుందంటే, ఆఖరి మాట 7వ మాటలో ఏం చెప్తుందంటే 23:46 ఏమంటున్నట్టు, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణమును విడిచాను. ఏమన్నాడట మరి అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నా అని ఆయన ప్రాణాన్ని విడిచాడు.
అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళిపోయారు, మరణించారు. మరణించిన తర్వాత తండ్రి యొక్క దగ్గరికి, తండ్రి యొక్క దారిలోకి, మరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అంత గొప్ప మరణం, అంటే తన రక్తాన్ని మన శరీరంగా ఇచ్చి మరి తన ప్రాణాన్ని ఇచ్చి తన శరీరాన్ని ఎంతో గాయపరిచి ఎంతో రక్తాన్ని కోల్పోయి మన కొరకు, మన పాపల కొరకు తను మరణించాడు. అంటే మానవుడిగా ఎలా బతకాలో మనకు నేర్పించాడు, మన దైవత్వంలో ఎలా బతకాలో నేర్పించాడు. మరి మనిషిని మనిషిగా ప్రేమించాలనేది కూడా ఆయన చెప్పాడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ప్రేమించాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ప్రభు ఒక రాకడ కాబట్టి మనం కూడా కొంత డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే ఇది 2000 సంవత్సరాలు కరెక్టే, కానీ ఇంకొంచెము మనం ఇంకొన్ని విషయాలు మనం కొంచెం అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ప్రభు యొక్క ఆత్మ యొక్క జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు మౌనంగా ఉంటే మౌనుడు అయిపోతావు, కానీ నువ్వు ప్రశ్నించలేవు. పౌలు లాంటి వారి అప్డేట్ వర్షన్ రావాలంటే మనం పౌలు వలె మరి గొప్పగా మరి వాక్యాన్ని చెప్పాలి. అదేవిధంగా గొప్పగా సువార్తని పంచాలి. దేవుని యొక్క ప్రేమను పంచుతూ, అదేవిధంగా దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తూ, ప్రభు యొక్క మార్గాన్ని నడుపుతూ మనం ముందుకు వెళ్తే దేవుని రాజ్యాన్ని భూమి మీద మనము స్థాపించిన వారమైతే ప్రభు రాకడలో మనమందరం, ప్రభు యొక్క రాకడలో మనమందరం ఎత్తుపడి ఉండాలి, మనమందరం సిద్ధమై ఉండాలి. ప్రభు ఈ త్యాగం చేసింది ఎందుకంటే మన కొరకే, తన రాజ్యాన్ని స్థిరపరచాలి అని ప్రేమని పంచాడు. తన ప్రేమని ప్రపంచానికి పంచాడు. ఇప్పటికీ మరి గుడ్ ఫ్రైడే కానీ, మరి ఈస్టర్ కానీ, మరి సమాధుల పండుగ కానీ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది తరతరాల వరకు చేస్తూ ఉంటాం. కానీ మన మనసు కూడా మారాలి. మన మనసు, ప్రేమగల మనసు మారాలి. అదేవిధంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి. నువ్వు అలానే పిచ్చోళ్ళు ఎక్కువ ఉంటే, మనం పిచ్చోళ్ళు ఎక్కువ ఉంటే దేవుడు మెచ్చుకోడు. మనము వాక్యాన్ని చదువుతూ ఉండాలి. వాక్యం మనల్ని చదువుతూ ఉంటుంది. వాక్యం ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతామో ఆ బైబిల్ మనల్ని చదువుతుంది. అప్పుడు మనము జ్ఞానవంతులుగా ఎదుగుతాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఏ పని చేయాలి, ఏం చేయాలి అనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే నీ యొక్క మైండ్, అంటే నీ యొక్క తలంపు ఏ మైండ్ అయినా ఉన్నది, మొత్తం నీ మైండ్ మొత్తం ఖరాబ్ అయినా కానీ ఈ మైండ్ని సరిచేసేది వాక్యం మాత్రం. ఇది దేవుని మాట కాబట్టి ఈ దేవుని మాట మన మెదడులోకి వెళ్తే ఆయన వాక్యమే మన మెదడుని సరిచేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభువా, మరి శుక్రవారం తండ్రి, మరి ఎంతోమంది ప్రభువ మరి దుఃఖిస్తున్న రోజు ప్రభువ, మరి దుఃఖించి ప్రభువ, మరి దుఃఖం వెళ్ళిపోయింది ప్రభువ, సంతోషం వచ్చిందని అందరూ గ్రహించి ఈ వాక్యానుసారంగా బ్రతికేటట్టు అందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. అదేవిధంగా ప్రభువ, మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి దర్శించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా ప్రభువ మరి తండ్రి నాయన, మరి మారు మనసు, మరి పాప క్షమాపణ మరి కోరాలి ప్రభా. ప్రతి ఒక్కరు మరి రక్షణలోకి రావాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ముందుకు వెళ్తూ ఉండాలి ప్రభా. మరి దేవుని యొక్క వాక్యంలో, మరి దేవుని యొక్క మాటలలో ప్రభా, మరి మంచి జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క స్వార్థలో ముందుకెళ్ళేటట్టు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి అదేవిధంగా తండ్రి, మరి ఎవరైతే ప్రభు ఇంకా మరి మారు మనసు పొందలేదో మారు మనసు పొందేటట్టు, పాప క్షమాపణ పొందేటట్టు దయచేయండి ప్రభు. నీ ప్రేమని, నీ కృపని, దయని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం. ఆమేన్.